నిన్ను పెట్టెలో ఓట్ల కట్ల మధ్య నక్కి ఉన్నాయి సార్. అయ్యి అంత తేలిగ్గా బయటికి రావు. అలా అని నువ్వు భ్రమపడుతున్నావా? మిస్టర్ సూర్య, ఒకప్పుడు నీకంటే ఎక్కువ నీతులు చెప్పాను. ఆ నీతే నా జీవితాన్ని నిర్మలగుండం చేసింది. నీకు తెలుసా నేను జీవితంలో ఏం పోగొట్టుకున్నాను? 25 సంవత్సరాల క్రితం నా అందమైన ఒంటికి వచ్చిన కోరికలో గుర్రాలై పరిగెడుతున్నావు. అందమైన నా మరదలు ఎదురుగా ఉన్నా. పెళ్లి చేసుకోలేదు. ఎందుకో తెలుసా? తనని డాక్టర్ని చేయాలని, తన చేత ఈ దేశానికి సేవ చేయించాలని ఎన్నో కలలు కన్నాను. ఆ కలలో పండి నా స్వాతిని పెళ్లి చేసుకొని నిన్ను 100 ఏళ్ళు జీవితాన్ని కొనసాగిద్దామనుకున్నాను. అయినా ఆ తరుణంలో ఆ దుర్మార్గులు లేని సమయం చూసి నా ఇంటి మీద పడి అమానుషంగా నా స్వాతిని మానభంగం చేస్తుంటే ఆమె గుండెలు పగిలి విలవిలలాడింది. ఆ రాక్షసులు ఆనందంగా నవ్వుకున్నారు. అయినా ఆ స్వాతిని నేను ఎదుర్కొనేవాడిని. కానీ తన శరీరాన్ని, మలినమైన శరీరాన్ని నాకు అర్పించలేక ఆత్మహత్య చేసుకుంది. సూర్య ఆత్మహత్య చేసుకున్న సూర్య. అందుకే నాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. మానభంగం చేసిన ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం నా సమాధానం. మిస్టర్ జయసింహ, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు చట్టాన్ని చేతులకు తీసుకొని హత్యలు చేసుకుంటూ పోతే ఎవరికి మిగిలేదేమిటి? నీతి, నిజాయితీ. గాంధీ గారు కోరుకునే స్వరాజ్యం మనకు దక్కుతుందంటే ఎన్ని హత్యలైనా చేయాలి. ఇప్పుడున్న రాజ్యాంగాన్ని సవరించాలి. అందుకే నా స్వాతిని చెరిచిన వాడిని మొక్కలుగా నరికి వాడి ఎర్రని రక్తంతో కొత్త రాజ్యాంగాన్ని రాస్తున్నాం సార్. నా ఈ రాజ్యాంగంలో చట్టం నేనే, న్యాయం నేనే, న్యాయమూర్తి నేనే. మానభంగం చేసిన వాడిని మగతనం లేకుండా చేస్తా. మద్దర చేసిన వాడిని చంపి వాడింటికే పార్సల్ పంపిస్తా. అవినీతికి, అక్రమానికి, అన్యాయానికి నాలుక కోస్తా. జయసింహ, ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి చట్టం చేతి గాజులు వేసుకొని కూర్చోలేదు. నిన్ను అరెస్ట్ చేస్తా. సంఖ్యలు వేస్తానని రంకెల వేయక మిస్టర్ సూర్యప్రకాష్. నేను అనుకున్న ఆవేశం నెరవేరే వరకు నన్ను బంధించడం నీ తరము కాదు కదా, నిన్ను పుట్టించిన వాడి తరము కూడా కాదు. వస్తా. మిస్టర్ జయసింహ, నువ్వు కనిపిస్తే కాల్చి పారేసేమని సూసైడ్ ఆర్డర్ జారీ చేసింది. లొంగిపో, లేదా ఆ పిస్టల్ అని బుల్లెట్ నీ గుండెని చీలుస్తాయి. నన్ను చంపడానికి నీ చేతిలో ఉన్న బుల్లెట్ తాళం మిస్టర్ సూర్యప్రకాష్. నా హృదయం ప్రతి క్షణం ప్రతీకారంతో రగులుతున్న అగ్నిగుణమైంది. అవినీతి మంటల్లో మార్చి మచ్చి చేసే వరకు ఈ దేశం నిద్రపోడు. సంస్కారం ఉన్నవాడి కదా ఇంతసేపు మాటలతో కాలాన్ని వృధా చేశాను. అతని కంటే ముందు నన్ను కాల్చండి సూర్య గారు. మధు, నువ్వేమిటి ఇక్కడ ఆగిపోయా? కాల్చండి సార్, మమ్మల్ని కాల్చి మా శవాల మీద నుండి నడిచి వెళ్ళి
మంత్రుల ఉంపుల గచ్చిన బ్యూటీ పార్లర్లకు వెళ్తుంటే వారికి సెక్యూరిటీగా పోలీసులను పంపించండి. ఏమదు ఏమిటి నువ్వు మాట్లాడేది? వాస్తవం రారే సూర్య. ఏ సూర్య, నీకు ఏమైందిరా? సంవత్సరానికి 365 రోజుల్లో ఆగస్టు 15, జనవరి 26 ఈ 2 తేదీల్లోనే జాతీయ జెండాకు చెల్లుడు చేసే ఈ జనం మిగిలిన 363 రోజులు తల వంచుకొని రౌడీలు, గూండాలు, వాళ్ళపై అధికారుల అండదండలతో సామాన్య మనిషి జీవితానికి సజీవ దహనం చేస్తుంటే ఒక ప్రభుత్వ అధికారిగా నువ్వు ఏమి చేయలేవు. నా మాట విని మాతో చేతులు కలుపు. ఏమదు, నువ్వు చెప్పింది వాస్తవమే, కానీ మన రాజ్యాంగం చట్టాన్ని సృష్టించింది. ఆ చట్టానికి ప్రతినిధిని నేను, కాబట్టి నేను చెప్పేది కూడా మీరు వినండి. లుక్ మిస్టర్ సూర్య, నువ్వెన్ని చెప్పినా వింటాం, నువ్వెన్ని చెప్పినా చేస్తాం, కానీ మేము అవినీతి రాజకీయ నాయకుల పైన సింహగర్జన చేస్తున్నాం. దోపిడీ దొంగల పైన సింహంలా పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటాన్ని మట్టికి మాత్రం చెప్పకు. అవును సూర్య, రామపాలనలో ధర్మం 4 పాదాల మధ్య నడిస్తే ఈనాడు ఈ రౌడీ రాజకీయ నాయకులు అధర్మం 4 పాదాలు నరికే ధర్మాన్ని ఔడిదాన్ని చేశారు. అదుపు తప్పిన ధర్మాన్ని కాపాడటానికి నడి మిగిల్చే నవ చైతన్యంతో పోరాడి మా ఆశయాన్ని నెరవేర్చుకుంటాం. ఇలాంటి తెగింపు ప్రతి ఒక్కరికి ఉంటే మన దేశం స్వాతంత్రం వచ్చిన సంవత్సరానికే బాగుపడి ఉండేది. ఏమదు, నువ్వు అన్నావే ధర్మాన్ని కాపాడటానికి నడుము బిగించి నవ చైతన్యంతో పోరాడతానని. ఆ నవ చైతన్యం ఈ జనంలో లేదురా. కారణం పిరిగితనం. ఆ పిరిగితనంతోనే కళ్ళ ముందు మానభంగం జరుగుతూ ఉన్నా మౌనంగా చూస్తూ ఉంటారే. జరిగేది అన్యాయమని ఆపుదామని ఆలోచన పక్కన పెట్టి పక్కకిచ్చిన చూసినంతగా ఫీల్ అవుతారా ఈ జనం? అలా ఫీల్ అవ్వకపోతే మీ జీవితాలు ఫెయిల్ అవుతాయని జనాన్ని భయపెడుతున్నారు సార్. నాటికి నాయకులు ఎంగిలి మెతుకులెత్తిన ఈ రౌడీలో రౌడీ అన్నవాడి బాడీతో ఫుట్బాల్ ఆడుకోవడానికి ఉన్నాడు. అలా నువ్వు చేస్తావు. రౌడీ అన్నవాడిని అరెస్ట్ చేసి లాకప్లో వేస్తావు, కానీ వాడిని కోర్టులో ఆధారపరచాలి. ఆ కోర్టులో సరైన సాక్ష్యం లేకపోతే వాడు జైలు నుండి కాలరెగరేస్తాడు సార్. అదే అదే మా దగ్గరైతే అక్కడికక్కడికే అడుగుతాం. అలా చేయడం మన రాజ్యాంగానికి విరుద్ధం. రాజ్యాంగం, ఆ రాజ్యాంగం మన స్వాతంత్ర హక్కు, మత స్వతంత్ర హక్కు, ఎన్నో హక్కులు సృష్టించినది. కానీ ఆ హక్కులు రాజకీయ నాయకులు చెక్కు బుక్కులు. అందుకే అందుకే జయసింహ వీరిద్దరు ఈ దేశం కోసం సింహాల్లా పోరాడుతున్నారు. ఈ సింహాలు కండగా ఈ సోదర సింహం కూడా గుర్తించాలని గుర్తించుకోండి. షహబాష్ టైగర్ ఆఫీసర్, షహబాష్. ఈ సూర్య సింహాలకు అండగా ఈ సోదరి సింహాలు అవినీతికి ఆటంబం భయపడుతుంది. దేశద్రోగుల దేహాలు ఈ సోదరి సింహం పంజా గుర్తుకుంటుంది. ఇదే ఇదే ఈ సోదరి సింహాల ఛాలెంజ్. బాంబే ముజీరాబాద్ జైలు నుండి తప్పించుకొచ్చిన జిల్లర్ ఇట్లరుగా ఆ శోభరాజ్ స్థావరానికి అక్కడ సత్యరాజ్ అమ్మాయిలతో బ్లూ ఫిలిం తీసే స్థావరానికి వెళ్ళి వెంటనే అరెస్ట్ చేయి. ఓకే, వెళ్దాం పద.
సగిలా సగిలా దాచుకున్న అందాలు
నీకు జైల్లో పదరా అలాగా నేనెవరా తెలుసా? నేను ముఖ్యమంత్రి తమ్ముడిని. నేను చిటిక వేస్తే సికింద్రాబాద్ సెంటర్ నుండి హైదరాబాద్ విడిచి వరకు మంటలు జరుగుతాయిరా. నేను నీ చిటికలో బెదరపోవడానికి పిల్లి కూనను కాదురా, సోదర సింహానిరా. నీ చేతుల్లో పవర్ ఉంటే నా చేతిలో సమ్ముందిరా. నిన్ను నడి బజార్లో నిలబెట్టుకుంటాను రా. నేను ముడిపోవడానికి అంగడి బొమ్మని కాదురా. సూర్య IPS నేనేరా. రాస్కల్ పొలా చిన్న